దేశ ఆర్థిక పురోగతికి వెన్నెముకగా నిలుస్తూ లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న కార్పొరేట్ దిగ్గజాలపై ఈ మధ్య కాలంలో జరుగుతున్న మతపరమైన దాడులు పెరుగుతున్నాయి. టీసీఎస్ వంటి గ్లోబల్ ఐటీ సంస్థ మొదలుకొని లెన్స్కార్ట్ వంటి విజయవంతమైన స్టార్టప్ల వరకు ప్రతి సంస్థను మతపరమైన వివాదాల్లోకి లాగడం ఒక ప్రమాదకర ధోరణిగా మారుతుంది. ఎవరో ఒక ఉద్యోగి వ్యక్తిగతంగా చేసిన పొరపాటో లేకపోతే సోషల్ మీడియాలో పుట్టుకొచ్చిన నిరాధారమైన ప్రచారమో ఒక వ్యవస్థ పునాదుల్నే ప్రశ్నించే స్థాయికి చేరుకోవడం దేశ ప్రయోజనాలకు విఘాతమే. ఏదైనా కార్పొరేట్ సంస్థ ప్రాథమిక లక్ష్యం వ్యాపార విస్తరణ, లాభార్జన, నాణ్యమైన సేవలు అందించడమే తప్ప మతపరమైన ఎజెండాలను అమలు చేయడం కాదు. టీసీఎస్ లాంటి సంస్థల్లో లవ్ జిహాద్ జరుగుతుందని లేదా లెన్స్కార్ట్ వంటి చోట్ల బొట్టు పెట్టుకోవడాన్ని నిరాకరించారనే వార్తలు వైరల్ అవుతున్నప్పుడు ఆ సంస్థలు దశాబ్దాలుగా నిర్మించుకున్న క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. నిజానికి వందల దేశాల్లో కార్యకలాపాలు సాగించే ఈ సంస్థలు కఠినమైన కోడ్ ఆఫ్ కండక్ట్ ని కలిగి ఉంటాయి. ఏదైనా పొరపాటు జరిగితే అంతర్గత క్రమశిక్షణ కమిటీల ద్వారా విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవడం ఆ సంస్థల సహజ శైలి. కానీ విషయాన్ని సోషల్ మీడియాలో రచ్చ చేయడం వల్ల విచారణ కంటే ముందే తీర్పులు వెలువడుతున్నాయి. కార్పొరేట్ సంస్థలను లక్ష్యంగా చేసుకోవడం వల్ల కేవలం ఆ బ్రాండ్ విలువ తగ్గడం మాత్రమే కాదు, పెట్టుబడిదారుల్లో అభద్రతా భావం పెరుగుతుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భారత్ దూసుకుపోతున్న తరుణంలో ఇలాంటి భావోద్వేగ పూరిత వివాదాలు అంతర్జాతీయ స్థాయిలో మసకబారుస్తున్నాయి. సంస్థలు నష్టపోతే ఆ ప్రభావం నేరుగా వాటిలో పనిచేసే వేలాది మంది ఉద్యోగుల కుటుంబాల మీద, పరోక్షంగా దేశ జీడిపి మీద పడుతుంది. దేశ ప్రయోజనాల కోసం లేదా గ్రూపుల ఆధిపత్యం కోసం ఆర్థిక వ్యవస్థకు ఊపిరిపోసే సంస్థలను బలిపశువులను చేయడం ఎంతవరకు సమంజసం? గతంలో ఎన్నో కష్ట నష్టాలను వచ్చి కింద స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఈ సంస్థలకు మతం ఉండదు, కేవలం పని సంస్కృతి మాత్రమే ఉంటుంది. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి అంశాన్ని గుడ్డిగా నమ్మకుండా వాస్తవాలను పరిశీలించాల్సిన బాధ్యత సమాజంపై ఉంది. మతాన్ని, వ్యాపారాన్ని వేర్వేరుగా చూడగలిగినప్పుడే పారిశ్రామిక శాంతి, తద్వారా దేశాభివృద్ధి సాధ్యమవుతుంది.